ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రియ యేసయ్యా మీ పాద సన్నిధానంలోనికి చేరామయ్యా. అల్పుడను అయోగ్యుడను నైనా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నారు కదా. అల్పులమైన నన్ను కూడా మీ పని కొరకు ఎన్నుకున్నారయ్యా. యోగ్యత లేకపోయినా యోగ్యతను నాకు అనుగ్రహించారు. ఈ దినమున తండ్రి మీ మాట నా నోట ఉంచండి. నా మాట ఎవరిని ఆదరించలేదు నాయన. కొన్ని సందర్భాల్లో కొంతమందిని నాయన వారికి రోషము వచ్చేటట్లుగా చేయవచ్చు, కానీ నీ మాట జాలి కలిగిన మాట నాయన, ప్రేమ కలిగిన మాట నాయన, హృదయాంతరంగాలను దూసుకుపోయే మాటలు మీ మాటలు నాయన. వాటి ద్వారా అనేక మంది కదిలించబడ్డారు. మీ మాటలు వింటూ ఉండగా కఠినాత్మలు కరిగిపోయారు నాయన. మీ మాటలు వింటూ ఉండగా ఎంతోమంది దుష్టులు దుర్మార్గతను విడిచి నీతిని అనుసరించారు. వారి జీవితాలు మార్చబడ్డాయి నాయన. ఇది నన్ను మరుగుపరచండి. నిలిచిన నన్ను మీ పక్షాన నన్ను వాడుకోనండి అయ్యా. తండ్రి, నా మనసు, హృదయం, తలంపులు, ఆలోచనలు సమస్తమునైనా మరుగుపరచండి. పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపండి అయ్యా. చదవబడుతున్నటువంటి వాక్యము వివరించగలిగిన జ్ఞానము నా మనస్సులో, హృదయములో, తలంపులో పర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగించి మీరు మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి నాయన. మీ మాట ప్రజలను తాకునట్లుగా చేయండి. మీ కృపలో మన బలపరచమని ఆ ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనం అనుకున్న ప్రకారముగా సమయానికి మనం వెళ్ళిపోదామండి. అందరికీ తెలిసినటువంటి వాక్యము ఇదేనా అనేటువంటి వాక్యం, ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదేనా అన్న ఇంత అన్నట్టు ఉండాలి కదా. అలాంటి వాక్యం, ఒక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి వచనం. చాలు. మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మా అక్కయ్య గారి కూతురు ఉండేది. ఎగ్జామ్స్ సమయంలో మా అక్కయ్య అమ్మాయిని లేపుతూ ఉంటుంది. లేవే చదువుకో లే అని ఉదయాన్నే లేపితే ఆ అమ్మాయి అనేది, మమ్మీ ఇవాళ మ్యాథ్స్ నేను అంటే లేచిపోద్ది నాకు అంటుంటుంది. ఇంగ్లీష్ అనుకో, ఇంగ్లీషే ఇవాళ లేచి చదువుకో అంటే, ఇంగ్లీషే ఎగ్జామ్ లే మమ్మీ అంటే రాసేస్తా అంటూ ఉంటుంది. అలాగా ఈరోజు ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యము మీరు కళ్ళు మూసుకొనైనా చెబుతారు, చూడకుండా కూడా చెప్తారు. సండే స్కూల్ పిల్లలు, పెద్దవారు కంఠస్థం చేయవలసిన వాక్యం, చేసిన వాక్యం కూడా అందరికీ తెలిసిన వాక్యం. ఇందులో నుండి ఈ మొదటి కీర్తన మొదటి వచనములో 3 భాగాలు ఉన్నాయి, 3 లైన్లు ఉన్నాయి. ఈ కీర్తనలు 150 కీర్తనలు అన్నిటినీ కలిపి దావీదు కీర్తనలు అంటారు. ఈ 150 కీర్తనలు దావీదు గారే రచించలా. ఇంచుమించు 8 మంది రచయితలు
ఈ కీర్తనలు రచించారు. దావీదు గారు, సొలొమోను గారు, ఇర్మియా గారు, యెషయా గారు, ఆసాపు, కోరాహు, ఇలాగా 8 మంది రచించినటువంటి కీర్తనలు ఇవి. ఇందులో ఎక్కువ భాగము దావీదు గారిచే రచించబడినవి గనుక దావీదు కీర్తనలు అన్నారు. ఈ మొదటి కీర్తన దావీదు గారి అవసాన కాలములో రాయబడిన కీర్తన, రచించబడిన కీర్తన. కీర్తనలో భాగంలో మొదటి కీర్తన దావీదు గారి అవసాన కాలములో, అంటే చనిపోయే ముందు రచించినటువంటి కీర్తన ఇది. మరి చివరిలో రాసినటువంటి కీర్తన ఎందుకు కీర్తనల గ్రంథములో మొదటిలోనే ఉంచారు? కారణం ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయినా సరే చనిపోయే ముందు చెప్పే మాటలు శ్రేష్టమైనటువంటి మాటలుగా ఉంటాయి. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత చెప్పే మాటలు అనుభవపూర్వకంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు చెప్పే మాటలకి, వారిచ్చే సలహాలకి, నేనిచ్చే సలహాలకి తేడా ఉండదా? కొన్ని సందర్భాల్లో వారు కూడా మాకంటే మంచి సలహాలు ఇస్తారు. కానీ దావీదు గారి ఈ మొదటి కీర్తన ఆయన చనిపోయే ముందు చివరిలో రచించిన కీర్తన. ఎందుకు మరి కీర్తన భాగంలో మొదటిగా పెట్టారు, ముందెందుకు పెట్టారు ఈ కీర్తన? కారణం ఏమిటంటే, ఈ కీర్తన ఒక నీతియుక్తమైన బోధను చేస్తుంది. యవనస్తులను, పిల్లలను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను అందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపించే కీర్తన. అందువలన బైబిల్ వ్యాఖ్యాతలంతా, బైబిల్ పండితులంతా ఈ కీర్తనను మొదటిగా ఉంచుదామని ఉంచారు. ఇది దావీదు గారు తన కుమారుడైన సొలొమోనును పిలిచి, నా కుమారుడా సొలొమోనా, లోకలందరూ వెళ్ళవలసిన మార్గమును నేను వెళుతున్నాను. నీవు యథార్థవంతుడు అయి నీతిని తప్పకుండా దుర్మార్గత లేకుండా యెహోవా మార్గమున నడిచిన ఎడల దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడని చెబుతూ ఈ మాటలన్నీ చెప్పాడు. రాజ్యములో ఎవరు దావీదు గారికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు దుర్మార్గులుగా ప్రవర్తించారో, ఎవరు రాజ్యమునకు కీడు కల్పించారో, ఎవరు దావీదు గారిని చంపదలిచారో, దుష్టులుగా ఎవరు జీవించారో, ఇవన్నీ దావీదు గారికి చెబుతూ నీవు జీవించాల్సినటువంటి పద్ధతి ఇది అని చెప్పుకొచ్చాడు. ఇందులో ఈ మొదటి కీర్తనలో మొదటి వచనములోని మొదటి మాట, మొదటి లైను, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అసలు దుష్టులు ఎవరు, వారు ఎలా నడిచారు, మనం ఎలా నడవకూడదు, ఎలా నడవాలి అనే విషయాలు ఇంతకుముందు నా వర్తమానంలో ఉన్నాయి, అవి యూట్యూబ్లో ఉంటాయి, వినండి. మొదటి అధ్యాయం మొదటి వచనములో మొదటి లైన్లో ఆ వర్తమానం యూట్యూబ్లో ఉంది, వినండి. ఇది నా ఈ మొదటి వచనంలోని 3 మాటల్లో రెండవ మాట ఏముంది అంటే, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇది దినాన మన వర్తమానం వాక్య భాగము. అపహాసకులు కూర్చుండు స్థలంలో కూర్చోవద్దు. అసలు అపహాసకులు అంటే ఎవరు? ఎవరు అపహాసకులు? ఎక్కడుంటారు వారు? ఈ అపహాసకులు ప్రజల మధ్యలోనే ఉంటారా, లేదా ప్రత్యేకంగా ఉంటారా? ఈ అపహాసకులు ఎక్కడ కూర్చుంటారు? మనము అపహాసకుల వలె ఉండకూడదన్నారు. వారు ఎలా అపహాస్యాలు చేశారు, మనం ఇప్పుడు ఎలా బ్రతకాలి, అక్కడ కూర్చోవాలి, ఏం చేయాలి? ఇది నా వాక్య భాగం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ సహోదరి సహోదరులారా, అపహాసకులు అంటే నీవు మంచి చేసినా సరే ఆ మంచిని కూడా కించపరుస్తూ వారు, ఎలాగంటే మంచిని కూడా కించపరుస్తూ హేళనగా ఎద్దేవుగా పరిహాసం చేస్తారు, నవ్వుతూ ఉంటారు.
నవ్వుతూ ఉంటారు. అది అపహాస్యం అంటే. అపహాస పాలవుతారు, అపహాస పాలు చేస్తారు. ఎలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి అని మనల్ని మంచి మార్గములో నడిపించడానికి దావీదు గారు అవసాన కాలంలో చెప్పిన మాటలు ఇవి. ఈ మాట ఇది నానా యవనస్తులకు మాత్రమే కాదు, స్త్రీలు పురుషులు యవన కాలంలో ఉన్నవారు, పిల్లలకి, పెద్దవారికి, అందరికీ కూడా మన మార్గములను సరిచేయగలిగిన మాటలు ఇవి. అపహాసకులు కూర్చుండు స్థలములో కూర్చోవద్దు. నిన్ను హేళన చేస్తారు, నిన్ను ఎద్దావు చేస్తూ ఉంటారు, నీ మంచిని కూడా కించపరుస్తారు. నువ్వు మంచి మాట మాట్లాడిన దాన్ని కించపరుస్తారు, ద్వంద్వార్థాలు తీస్తారు. ఎన్నో రకాలుగా మనల్ని హేళన చేసేటువంటి వారు మన చుట్టే ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సందర్భాల్లో నీ స్నేహితులు అనుకున్న వారు నిన్ను హేళన చేస్తారు తెలుసా. నీ బంధువులు అనుకున్న వాళ్ళే, నా బెస్ట్ ఫ్రెండ్ అంటావు చూసావా, వారే నీ మంచిని హేళన చేస్తారు, కించపరుస్తారు. కొన్ని సందర్భాల్లో నీ కుటుంబీకులే నిన్ను హేళన చేస్తారు. తోటి విశ్వాసులే, విశ్వాసిగా ఉన్న నిన్ను తోటి విశ్వాసులే కించపరుస్తారు, హేళన చేస్తారు. నీ తోటి వారే నీ మాటలను వక్రీకరిస్తారు. నీ తోటి వారే నువ్వు చేసిన ఏ మంచి పనినైనా మరలా చెడుగా ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారందరూ అపహాసకులే, అపహాసకులు. వీళ్ళు ఏం చేస్తారంట? సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనంలో అపహాసకులు ఏం చేస్తారంట? అపహాసకులు పట్టణమును తల్లడిల్లా చేస్తారు. అందరూ వినండి, అపహాసకులు పట్టణమును తల్లడిల్లా చేస్తారు. నువ్వు మాట్లాడిన మంచిని అందులోనే చెడును చూపిస్తూ పట్టణాన్ని తల్లడిల్లా చేస్తారు. వీళ్ళు అపహసించిందే కాక పట్టణంలో పేట మొత్తం చెప్పేస్తారు, నీ లైన్ చెప్పేస్తారు. వీళ్ళంట ఇదంట, వాళ్ళంట ఇది చేస్తారంట, ఇది చేస్తారంట అని పట్టణమును తల్లడిల్ల చేస్తారు అపహాసకులు. వారికి అంత శక్తి ఉంది. ఎలాంటి వారు అంటే, ఒక సామెత ఉంది, కొన్నడ పాలల్లో చీటికెడు విషం పాలనంతా పాడు చేస్తుంది, కొండంత పాడైపోద్ది. నీ ప్రక్కనే ఉంటూ నీకు హాని కలిగించేవారు, నీ మేలు కోరినట్లే ఉండి నీకు కీడు చేసేవారు, నీ మాటలు వింటున్నట్టుగానే ఉండి నీ మాటల్లో చెడు భావాన్ని కల్పించేవారు. వీరిగాక ఇంక ప్రక్కన వాళ్ళకు కూడా అది కాదు, ఆ వదిన అన్నది అలా కాదు, నీకు ఇలాగ అర్థమైందా, అసలు అన్నది ఏంటంటే అని దాన్ని వక్రీకరిస్తారు. అని చెప్పిన మాట, అతడు చెప్పిన మాట మంచిదే, నీకు బాగానే అర్థమైంది, నీకు అర్థమైంది మంచిగానే ఉంది, కానీ నీ ప్రక్కన వారు దాన్ని వక్రీకరించి చెప్పేస్తారు. ఎంతోమంది మేము చెప్పిన వాక్యాలను కూడా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని వక్రీకరించి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఏ రోజు నేను వాక్యాన్ని ఎప్పుడూ కూడా ఏ ఉద్దేశంతో కూడా లోక సంబంధంగా చెప్పను. వాక్యమును రచించినటువంటి ఆ రచయితలో ఏ ప్రవక్త అయినా కావచ్చు, ఇర్మియానా, యెషయానా, లేకపోతే హోషేయానా, యోనానా, ఎవరు, దావీదు గారా, సొలొమోనా, ఎవరు ఏం మాట చెప్పారు, వారు చెప్పిన కాలంలో అది ఏ ఉద్దేశంతో చెప్పబడింది అని ఆ ఉద్దేశంలోకి, ఆ కాలంలోనికి వెళ్ళి అని చెప్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా ఎదురు వినే వాళ్ళ మీద ఎప్పుడూ చటారులో ఉండవు. వాక్యంగానే చెప్తా, కానీ కొంతమంది వినేవాళ్ళు ఏం చేస్తుంటారంటే దాన్ని చటారులు వేస్తూ ఉంటారు, అంటే వక్రీకరిస్తూ ఉంటారు. వాక్యము కొన్ని సందర్భాల్లో
నేను చెప్పినా అది నీకు తగలవచ్చు, నీ గురించి మాత్రం కాదు. ఆ వాక్యము నీకు తగులుతుంది అంతేగాని నిన్ను గురించి మాత్రం కాదు. కొంతమంది సావుకులు చెప్తూ ఉంటారు, ఆ వాక్యం నాకు తగిలిద్ది, కానీ నన్ను కూర్చో కదా వాళ్ళు చెప్పింది. రాత్రి మీటింగ్లో ఉన్నాం, దైవ సావుకుడు చెప్తున్నాడు కుటుంబంలో జరుగుతున్నటువంటివి, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అవన్నీ చెబుతూ ఉన్నాడు. అవన్నీ ఎవరిలో ఉన్నాయో వారికి తగులుతుంటుంది, కానీ వాళ్ళు సరిచేసుకోరు, దాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. అపహాసకులు నీ ప్రక్కనే ఉండి నిన్ను అపహాస పాలు చేస్తారు. నీ కుటుంబంలో ఏదైనా చిన్న లోపం ఉంటే దాన్ని పట్టణమంతా తెలియజేసి పట్టణమంతా తల్లడిల్లా చేస్తారు. అపహాసకులు ఉన్న స్థలములో ఏమంటున్నాడు ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నాడు కుమారుడికి చెబుతూ, సొలొమోనా, అపహాసకులు కూర్చుండే స్థలమును గుర్తించి నీవు అక్కడ నుండి తప్పుకో, వెళ్ళిపోవాలి. తుఫాన్ నగర్లో మన దగ్గర ఒక పిల్లోడు ఉన్నాడు, వాడు ఎవరేం అంటుంటాడు, ఉట్టిది ఎగతాళి అనమాట. అది ఎగతాళిగా నవ్వుతాడు. వాళ్ళు మంచి చెప్పినా మంచి చేసినా సరే వాడు ఎగతాళిగా నవ్వుతాడు. ఎన్నోసార్లు గద్దించా, నీ యాక్షన్ బాగాట్లేదు, నీ నవ్వు బాగాట్లేదు. ఈ నవ్వులో కూడా తేడా ఉండదు తెలుసా. కొంతమంది నవ్వుతారు, హేళనగా నవ్వు, సంతోషంగా నవ్వే నవ్వు తెలీదా మీకు? తెలుసా తెలీదా? అంటే రోగల పాట తెలుసు మీకు అందరికీ, మరి ఎవరు ఎట్ట నవ్వేది మీకు తెలీదా? తెలుసు కదా. నీ వైపు చూసి వాళ్ళు ఎలా నవ్వారో నీకు తెలుసు. వెంటనే ఎగతాళిగా నవ్వారో లేకపోతే ప్రేమతో అభిమానంతో మనల్ని చూసి గౌరవంగా నవ్వారా, ఎలా నవ్వారనేది తెలుసు నీకు. ఇప్పుడు పట్టణమును తల్లడిల్ల చేసే అపహాసపు మాటలు, అపహాసపు నవ్వులు, అపహాసపు పాలు చేసేటువంటి మనుషులు కూర్చున్న దగ్గర నువ్వెందుకు కూర్చుంటున్నావు? నీ కుటుంబాన్ని అపహాస్యం చేశారు. కొంతమంది వాళ్ళతోనే సహవాసం చేస్తారు. ఒకప్పుడు ఏం చెప్తారు, మా గురించి ఏం చెప్పారండి వీళ్ళు, ఎంత చెడుగా చెప్పారండి అంటారు. కొన్ని రోజుల తర్వాత మరలా వాళ్ళతోటే ఏకమవుతారు. అంటే వీళ్ళకి వాళ్ళే నచ్చుతారు. జాగ్రత్త, నీ జీవితాన్ని అపహాస పాలు చేసేవారి దగ్గర నువ్వు కూర్చోవద్దు. మొదటి మాట ఏమన్నాడు? దుష్టాలు చొప్పున నడవద్దు అన్నాడు. ఇప్పుడు అసలు నువ్వు కూర్చోవద్దు. ఒకవేళ ఆ మార్గంలో నడుస్తున్నావా, వెళ్ళవలసి వచ్చిందా, వెళ్ళిపో. అక్కడ కూర్చోవద్దు, కూర్చోవలసిన పని లేదు. ఈ 3 మాటలు చాలా శ్రేష్టమైనవి. నువ్వు నడుస్తున్నావు, నిలబడుతున్నావు, కూర్చుంటున్నావు, దుష్టాలు చొప్పున నడుస్తున్నావు, పాపుల మార్గమున నిలుస్తున్నావు, అపహాసకులు కూర్చుండే స్థలములో కూర్చుంటున్నావు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మొదటి వచనంలో 3వ భాగము 3వ మాట ఏమంటున్నాడంటే, అపహాసకులు కూర్చుండే స్థలం గుర్తించు. నీవు నిజముగా నీవు దైవికమైన జ్ఞానముతో ఉంటే వాళ్ళని వెంటనే గుర్తిస్తావు. వీళ్ళు అపహాస పాలు చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర మనకెందుకు అనుకొని వెళ్ళిపోవాలి. ఇంకా కొంతమంది ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు, అతిగా చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు వీళ్ళ దగ్గర మనం ఎందుకు కూర్చోవాలి, ఆఫ్టర్ వీళ్ళంత అనుకుంటే వెళ్ళి, అలా ఉండకూడదు. అపహాసకుల దగ్గర మాత్రమే మనము ఉండకూడదు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు యెరికో నీటిని శుద్ధి చేసి అక్కడ నుండి బయలుదేరి ఆయన బేతేలుకు ఎక్కి వెళుతూ ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో అప్పుడు అతడు యెరికో నీటిని శుద్ధి చేసే పట్టణమును శాప విముక్తి నుండి విడిపించి అప్పుడు అతడు బేతేలునకు ఎక్కి వెళుతూ ఉన్నాడు. బేతేలు అనగా దేవుని బలిపీఠములో, దేవుని ప్రవక్తలు, దేవుని ప్రజలు నివసించే స్థలం. అది బేతేలులో దేవుని ప్రజలు, శిష్యులు ఉన్నారు. వారు ఉన్నటువంటి స్థలములో
అతడు ఎక్కి వెళుతూ ఉండగా, ఉన్నత స్థలమునకు వెళుతూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణపు ప్రజలలో చదవండి, బాలురు, యవనస్తులు, పిల్లలు ఆ పట్టణంలో నుండి వచ్చి ఎలీషా ప్రవక్తను చూసి అపహాసం చేస్తున్నారు. ఏమంటున్నారు? బోడివాడా, బోడివాడా, ఎక్కిపో, ఎక్కిపో అంటున్నారు. బోడివాడా, ఎక్కిపో అంటున్నాడు. అంటే ఎలీషా ప్రవక్త కంట బట్టతల మొత్తం బట్టతలగా ఉంటుంది. ఆయన వెళుతూ ఉంటే పిల్లలు బోడివాడా, బోడివాడా అని ఎగతాళి చేస్తున్నారు. మన పట్టణాల్లో కూడా, మన లైన్లో కూడా ఎవరైనా ఒకవేళ ఆ పిచ్చోళ్ళు వెళ్తూ ఉంటే మన పిల్లలు వాళ్ళ చుట్టూ చేరి రాళ్ళేస్తూ ఉంటే, వాళ్ళని కొడతా ఉంటే తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు కానీ వాళ్ళని గద్దించరు. చాలా జాగ్రత్త. నీ పిల్లలకి నువ్వేమి నేర్పిస్తున్నావు? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే మాట్లాడుతూ ఉంటారు. పిల్లల ముందే ఇంకొక వ్యక్తిని గూర్చి కించపరుస్తూ మాట్లాడితే అవే నేర్చుకుంటారు పిల్లలు. నీ ఎవరిని కూర్చైనా మాట్లాడు. నీ ఎవరిని కూర్చి మాట్లాడుతున్నావో ఆ మాటల్ని పిల్లలు వింటే వారు కూడా అదే మైండ్తో ఉంటారు. కొంతమంది వదినలు ఉంటారు ఇంట్లో, ఆడబిడ్డలంటే వీళ్ళకి పడదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడుతుంటారు? అదేం చేసింది లేయా, మీ చెల్లెలు మాకేం చేసింది, మీ అక్కే మాకేం చేసింది అంటూ ఉన్నారు అనుకో. ఈ పిల్లల మైండ్లో ఏం పడిద్ది? అదే ఉంటుంది. మేనత్తలు ఏం చేయలేదు మాకు అనేదే పడి వాళ్ళు వచ్చినప్పుడు ఇలా బాగున్నావు అని అడుగుదా, బాగున్నాను అనుకుంటూ వెళ్తారు. అంటే ఎక్కడిది ఇది? తల్లి నేర్పించింది. కొంతమంది భర్తలు ఉంటారు, పిల్లల ముందే భార్యను తిడుతూ ఉంటారు. మేమ్మలో ఏం చేశారు, ఏం పెట్టారు మేమ్మలో అని వాళ్ళని కించపరుస్తూ ఉంటారు. అదే ఉంటుంది పిల్లలకి. మా అమ్మమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు ఏం చేయలేదు మాకు అని. చాలా జాగ్రత్త. నీవేం మాట్లాడుకుంటున్నావు భార్యాభర్తలు, అది పిల్లలు గమనిస్తారు. మనం అనుకుంటాం ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు, నేను ఎవరిని చిన్నపిల్లలుగా చూడను, ఎవరిని చిన్నపిల్లలుగా చూడను. అసలు ఎంత జ్ఞానం అంటే పిల్లలకి 3వ సంవత్సరం వయసు నుంచే మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మంచి జ్ఞానం ఉంది. ఇప్పుడు నాకెంత జ్ఞానం ఉందో ఈ 15-16 సంవత్సరాల పిల్లలకు అంత జ్ఞానం ఉంది. ఇప్పుడు ఎవరిని చిన్నపిల్లలు అనుకోవద్దు. చిన్నపిల్లలు అనుకున్నాను కానీ మొత్తం ఎక్కిచ్చింది అయ్యా వాళ్ళ అమ్మకి అనుకుంటారుగా మీరు. అది చిన్నపిల్లలుగా ఎవరిని చూడొద్దు, అంత జ్ఞానవంతులయ్యారు. కాబట్టి భార్యాభర్తలుగా మాట్లాడుకునే సందర్భాల్లో కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త. వాళ్ళ మైండ్ అంతా నువ్వు మాట్లాడుకునే ఎక్కితి. నువ్వు ఎవరిని గురించి మాట్లాడుతున్నావో ఆ మాటలో చెడు మాట్లాడితే చెడు, మంచి మాట్లాడితే మంచి. నీ పిల్లల హృదయం అంతా అదే నిండిపోద్ది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే. బేతేలులోని పిల్లలంతా బాలురు పట్టణంలో నుండి వచ్చి ప్రవక్త అయినటువంటి యెషయా గారు వెళుతూ ఉంటే వారందరూ అంటారు, బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో. అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోయారు వారు. అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ప్రవక్త కోపం వచ్చేసింది. కోపం వచ్చే అంతగా వారు హేళన చేశారు, అపహసించారు. దేవుని శాపం, శిక్ష బిడ్డల మీదకు వచ్చింది. మన కుటుంబాల్లో బిడ్డలంతా దేవుని శాపానికి గురి కాకూడదు. దేవుని శాపానికి గురి అయ్యేటట్లు నువ్వు పెంచొద్దు. నీ పిల్లల్ని దేవునిలో పెంచు. అందుకని బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు. వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే, వృద్ధులైనా ముసలోళ్ళైనా దాని నుండి తొలగిపోరు. మాకు నేర్పించిన విధానం, బాల్యంలో మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన విధానం, యవన కాలంలో త్రొట్టిల్లిన మరలా అడుగులు స్థిరపరుచుకొని సరిచేసుకొని దేవునిలోనికి వచ్చాం. కాబట్టి పట్టణమును తల్లడిల్ల చేయగలిగిన అపహాసకులు ఉన్నారు. పెద్దవారిని హేళనగా చేసి గౌరవించని పెద్దవారు పిల్లలు చాలామంది ఉన్నారు కుటుంబాల్లో. నీ కుటుంబంలో పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? అపహాసకులుగా పెంచుతున్నావా? పెద్దవారిని గౌరవించడం నేర్పించు.
పెద్దవారు వచ్చినప్పుడు గౌరవించడం నేర్పించాలి. కొంతమంది చిన్న పిల్లలు కూడా మేము కనబడగానే ఎట్లా అంటున్నారు అంటే తల్లిదండ్రులు నేర్పించిందే కదా. తల్లిదండ్రులు చెప్తూ ఉంటే పాస్టర్ గారు పెద్దవాళ్ళకి వందనాలు చెప్పంటే వందనాలు చెప్పండి వందనాలు. మనం నేర్పించే విధానంలోనే మన పిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఎలీషా గారిని అపహాసించారు, హేళన చేశారు పిల్లలు. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చెప్తున్నాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో నెహెమ్యా గారు రాజుగారి దగ్గర సెలవు పుచ్చుకొని రాజ్యములో నుండి కావలసినటువంటి వస్తువులను తీసుకొని యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళి యెరూషలేము ప్రాకారములు కూలిపోగా వాటిని బాగు చేస్తూ మరలా కట్టుబడి చేస్తూ ఉండగా 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, మేము గోడ కట్టుచు ఉండగా చూడండి. ఇప్పుడు అంటున్న నెహెమ్యా గారు మేము గోడ కడుతూ ఉండగా సన్బల్టును బహుగా కోపగించుకొని రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమ్రోను దొండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఎలాగునా అంటున్నాడు. వినండి, సన్బల్టు అనేటువంటి అతను, టోబీతు అనేటువంటి అతను, వీళ్ళు సమరయులు, ఇశ్రాయేలీలు పడిపోయినటువంటి ప్రాకారములను బాగు చేసి కడుతూ ఉండగా నెహెమ్యా గారు ఆధ్వర్యములో పడిపోయినటువంటి కోట గోడ గుమ్మములను స్థిరపరుస్తూ ఉండగా ఈ సన్బల్టు అనేటువంటి అతను, టోబీతు అనేటువంటి అతను యూదులను చూసి నెహెమ్యా గారిని చూసి హేళన చేస్తూ అసలు శత్రురాజుల ముందు పరరాజుల ముందు హేళన చేసి ఇట్లాగా అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను గూర్చి హేళన చేసేవారు చాలామంది ఉంటారు. నువ్వు మంచి పని చేస్తూ ఉంటే, నీవు దేవునిలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే, పడిపోయిన ప్రాకారమును బాగు చేస్తున్న నెహెమ్యా గారిని యూదులను హేళన చేస్తున్నారు మీరు. నీ ఆత్మీయ జీవితమును బట్టి నీవు ప్రత్యేకంగా బ్రతుకుతూ ఉంటే అనేక మంది నిన్ను హేళన చేస్తారు. ఎట్లా హేళన చేస్తారు చెప్పండి? అబ్బో భక్తురాలు వచ్చిందమ్మా, బో భక్తుడు అంట, భక్తుడు వచ్చాడులే, బో బాడాడులే, బో ప్రార్థన చేశారులే, ఎలాగ హేళన చేస్తారు. కూలిపోయిన ప్రాకారపు గోడలను కడుతూ ఉన్నటువంటి యూదులను నెహెమ్యా గారిని చూసి సన్బల్టు, టోబియా అనేటువంటి వారు అనేకులు ఎదుట, అన్ని జాతి ప్రజలు ఎదుట వారు హేళన చేసి ఇలాగ అంటున్నారు. ఏమంటున్నారో తెలుసా? చదవండి. దుర్బరులైన ఈ యూదులు ఏం చేయగలరు? దుర్బరులు, వీళ్ళ మనం నాశనం చేశాం, వీళ్ళు ఏ సహాయము లేని వారు అయిపోయారు. దుర్బరులు వీరికేం చేద్దాం ఈ పని చేయటం? తామంతట తామే ఈ పనిని ముగించగలరా? బలులు అర్పించి వారిని వారు బలపరుచుకొని దేవుని దర్శనం పొందగలరా అని ఎంత హేళన చేస్తున్నారండి. సోదరి సోదరులారా, నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి వారిని నువ్వు చూసి ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎగతాళి చేసిన వారు, నువ్వు పాట పాడుతుంటే ఎగతాళి చేసిన వారు ఎంతోమంది ఉన్నారు తెలుసా? నాకు దేవుడు స్వరం ఇవ్వలా, నేను పాడలేను, అయినా నేను ఆగను, నేను పాడుతూనే ఉంటా. కొంచెం దేవుడు స్వరం ఇచ్చి పాడగలిగిన వాళ్ళు నన్ను చూసి హేళన చేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. నేను భయపడను. నేను మనుషుల కొరకు కాదు పాడుతుంది, నేను మనుషుల కొరకు కాదు ప్రార్థన చేస్తుంది. నా కొరకు ప్రాణమును పెట్టి సిలువలో చనిపోయినటువంటి ప్రభువుని స్తుతించి ఘనపరచాలని నేను ఆయన కొరకు పాడుతూ ఉంటా, ఆయన వైపు చూస్తూ ఉంటా. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, పడమటికి తూర్పెంతో ఎడమో
పాపములకు మనకు నంత ఎడము కలుగా చేసి ఉన్నాడు. నా పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవి మనసా. ఎవరికి చెబుతున్నా? నేను ప్రజలకు చెబుతున్నానా? మీరంతా దేవుని స్తుతించండి అని చెప్తున్నానా? లేదు. నా కొరకు ప్రాణమును పెట్టినటువంటి ప్రభువుని స్తుతించడానికి, గణపరచడానికి, నా మనస్సుకు చెప్పుకుండా, ఎవరికో నేను మెప్పు పొందాలని కాదు, నా ప్రభువుని గణపరచడానికి. వాయిస్ ఉన్నా లేకపోయినా, లయబద్ధంగా పాడినా పాడకపోయినా, ఇన్స్ట్రుమెంట్స్ కలిసినా కలవకపోయినా పాడుతానే ఉంటాను. దేవుని స్తుతించడం. నేను హేళన చేసేవారు ఎంతోమంది నీ ఆత్మీయ జీవితాల్లో ఎదురయ్యారు. వారిని నువ్వు లెక్క చేయొద్దు. ఎవరు ఏమనుకున్నా ప్రభువు నుండి మనలను వేరుపరచగలిగిన వారు ఎవరో పౌలు భక్తుడు అన్నాడు. వస్త్రహీనత, ఉపద్రవము, కరువు, కాటకములో ఏ వ్యక్తి అయినా సరే దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపేది ఎవరు లేరు. ఎవరో మనల్ని దేవుని ప్రేమ నుండి దూరం చేయలేరు. కాబట్టి సన్బల్టు, టోబియా లాంటి వారు ఎంతమంది ఎదురై హేళన చేసి అపహసించినా నెహెమ్యా తన పనిని ఆపలేదు. ఎలా చేశాడో తెలుసా? నెహెమ్యా గారు ఎడమ చేతి వాటం కలిగిన వాడు. అతడు ఎడమ చేతితో టాపి పట్టుకొని గోడకి సున్నం వేస్తా కుడి చేత ఖడ్గం పట్టుకున్నాడు. అంటే ఎంత శత్రువులు హాని చేస్తున్నారో చూడండి. వీళ్ళని హాని చేస్తున్నారు, ఖడ్గంతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు, ఈ చేతితో గోడ కడతానే ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఒక ప్రక్కన లోకాన్ని ఎదిరిస్తూ పోరాడుతూ నీవు ఒక ప్రక్కన ఆత్మీయంగా జీవిస్తూ ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. అపహాసకుల దగ్గర కూర్చుంటే ఆత్మీయంగా ఎదగలేము. కాబట్టి అంటున్నాడు, ఈ నెహెమ్యాని ఎగతాళి చేసిన వారే ఆగిపోయారు. నెహెమ్యా గారు ఆ కోట గుమ్మములను సరిచేసి ప్రాకారములను కట్టి పండగ చేశాడు. దేవునికి స్తోత్రం. పండగ చేశాడు ఆయన. అదే ప్రకారం చూడండి, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 13వ వచనంలో, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 13వ వచనంలో 120 మంది మేడగదిలో చేరి ఉండగా ఆకాశము నుండి అగ్ని జ్వాలలు విభాగింపబడిన నాలుకల వలె వచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా అన్య భాషలు మాట్లాడారు. ఇంచుమించు 13-14 దేశాల నుండి వచ్చినటువంటి ప్రజల భాషలు వీళ్ళు మాట్లాడారు. అన్య భాషలు అంటే అవి ఏదో కేసర భాషలు అని దేవదూతల భాషలు అనకూడదు. అన్య భాషలు మాట్లాడారు వారు. ఈరోజు చాలామంది అర్థం కాని భాషతో మాట్లాడి లమలబా కొట్టుకొని ఇది పరిశుద్ధాత్మ భాష, దేవదూతల భాషలు అంటారు. సరే, ఇవే భాష మాట్లాడావు, దాని ద్వారా నీకు ఆత్మీయ మేలు ఉంటే మంచిదే. వీరిలాగా అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా యెరూషలేములోనికి వచ్చిన ప్రజలందరూ వారిని చూసి వీళ్ళేదో క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అన్నారు. క్రొత్త మద్యముతో నిండారు. కొన్ని రకాల మత్తు పదార్థాలు, పానీయాలన్నీ తెలిసినయే. ఈ మధ్యకాలంలో చాలామంది చచ్చిపోయారు. కరోనా టైంలో చేతులు కడుక్కొని రాని శానిటైజర్ ఇస్తే వీళ్ళు ఏం చేశారు? కడుపు కడుక్కున్నారు, కాటికి పోయారు. చేతులు కడుక్కోవడానికి ఇచ్చిన శానిటైజర్ని కడుపు కడుక్కున్నారు, కాటికి వెళ్ళిపోయారు. కొత్త మద్యం అది.
ఎవడు కనిపెట్టాడు? ఒక్కొక్కరిని పిలవటం, సీసాల పోసుకొచ్చి నేను చూస్తూ ఉంటాడు, పట్టుకొచ్చి నాని పక్కకు పిలిచి నేను చేస్తున్నా, నువ్వు కూడా చదువు రారా అని నేను చూస్తానే ఉంటా. అక్కడ అలా పోసుకొని తాగుతున్నారు. ఈ పోసినోడు పోయాడు, పోసుకున్నోడు పోయాడు, ఇద్దరు నా కళ్ళ ముందే వెళ్ళిపోయారు. వాళ్ళకి మళ్ళీ నేనే పాటల పరదేశంలో ప్రియులారని. కొత్త మద్యము. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా చూసిన ప్రజలు అంటున్నారు, వీళ్ళేదో క్రొత్త మద్యముతో నింపబడ్డారు, అందుకే ప్రొద్దెక్కి జామైనా కాలేదు, అప్పుడే వీళ్ళు మత్తులుగా ఉన్నారు, పిచ్చి భాషలు మాట్లాడుతున్నారు అనుకున్నారు. హేళన చేశారు, అపహసించారు. ఆ సమయంలో వారి మధ్యలో పేతురు భక్తుడు లేచాడు. మీరు అనుకుంటున్నట్లుగా వీళ్ళేదో క్రొత్త మద్యముతో నింపబడలేదు, వీరు పిచ్చివారు కాదు, వెర్రివారు కాదు. పరిశుద్ధాత్మ వారిని తాకింది. ప్రభు అయిన యేసు బిడ్డలుగా, యేసుక్రీస్తు పిల్లలుగా వీరు ఉన్నారని సువార్త ప్రకటించాడు. మీరు చంపినటువంటి నజరేయుడు యేసును దేవుడు రక్షకుడుగాను ప్రభువుగాను నియమించాడు, ఆయన సాక్షులు మేమని గొప్పగా ఆయన సువార్త ప్రకటిస్తే ఆ దినమున 3,000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. అపహాసకుల మధ్యలోనే నిలబడి ప్రసంగించగలిగాడు. అపహాసకుల మధ్యలోనే ఆయన స్వార్థను ప్రకటించాడు. రే సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితాన్ని అపహసిస్తున్న ప్రజల మధ్యలో నీవు కూడా గొప్ప సాక్షిగా బ్రతకాలి, సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఉండాలి. ఆ రీతిగానే చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, తండ్రిని అపహసించి తల్లి మాట వినని లోయ కాకులు పీకును. తండ్రిని అపహసించేవారు. కొన్ని కుటుంబాల్లో చూస్తామంట, నాకు తెలిసినటువంటి వారు కొంతమంది ఉన్నారు, తల్లినేమో దేవతలాగా చూస్తారు. మా మమ్మీ 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 అని వెనకాల పడతారు. డాడీ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటుంటారు. తండ్రినేమో లెక్క చేయరు, తల్లినేమో అసలు బంగారంలో చూస్తారు. మా తల్లి ఒక దేవత అండి అన్నట్టు. మంచిదే, తల్లిని దేవతగా చూడు, కానీ తండ్రిని కూడా అలాగనే చూడాలి. నీ కొరకు 24 గంటలు శ్రమపడి కష్టపడి పని చేసి తను కడుపు నింపుకున్న తినకపోయినా పిల్లల యోగక్షేమాలు చూసి కష్టపడి తెచ్చేది ఎవరు అంటే తండ్రి. ఎక్కడో ఒకరు ఉంటారు, పనికి మాలిన తండ్రులు ఉంటారు, అలాంటి వారి కొరకు కాదు. తండ్రులంతా బిడ్డల క్షేమాన్ని కోరుకునేవారు. తండ్రులు కూడా అలాగనే ఉండాలి. ఇప్పుడు కొంతమంది తండ్రులు ఒక 30-40% ఎక్కువ అయిపోయారులే. వాళ్ళు సంపాదించరు, భార్య పిల్లలు సంపాదించి అవి కూడా వీళ్ళే ఖర్చు పెడుతుంటారు. ఎలాంటి వాళ్ళ గురించిగా చెప్పింది. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నావు, తండ్రిని కూడా అలాగనే ప్రేమించు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక అని ఎందుకన్నారంటే, మీ కుటుంబ సంపాదనను పాడు చేయొద్దు, పిల్లలకి కనీసం భోజనం కూడా లేకుండా చేయొద్దు. ఇది విషయం అక్కడ చెప్పింది. తండ్రిని అపహసించేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఆధ్యాత్మికంగా ప్రభువుని అపహసించేవారు, సంఘం అనేటువంటి తల్లిని అపహసించేవారు. ఈ సంఘం ఏముందలే, ఇక్కడే ఉంది పరిశుద్ధాత్మ, అక్కడ బాగుంది అనుకుంటుంటారు చాలామంది. తండ్రిని అపహసించేవారుగా ఉన్నావా? నీ కన్నులు ఏ కాకులంట? ఒకసారి అంటుంటారు కోపం, నీ కన్నులు కాకులు బేకా అని. ఆ కాకులు కూడా లోయ కాకులు అంట. ఆ లోయలో శవాలను బిక్కు తినే కాకులు ఉంటాయి, అయ్యి పొడుస్తాయి. ఇది మాత్రమే కాదు, అపహాసకులు. ఇంకా చూడండి, కీర్తన 22వ కీర్తన 7వ వచనంలో, తండ్రిని అపహసించేవారు, మందిరమును కడుతూ ఉంటే అపహసించేవారు, ప్రవక్తలను చూసి అపహసించేవారు, పట్టణంలో తల్లడిల్లా చేసేటువంటి అపహాసకులు
ఎలాగున్నారు? ఇప్పుడు 22వ కీర్తన 7వ వచనంలో యేసుక్రీస్తుని గూర్చినటువంటి ఒక ప్రవచనం. నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తలలాడించుచు అపహాసించుచున్నారు అంటున్నాడు. యేసుక్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనం దావీదు గారు ప్రవచించారు. యేసుక్రీస్తుని గూర్చి కూడా నెరవేర్చబడింది మార్కు సువార్తలో. మార్గంలో వెళ్ళుచున్నటువంటి వారందరూ ఆయనను చూసి తలలు ఊచి పెదవులు విరిచి అపహాసించారు. దేవాలయమును పడగొట్టి 3 దినంలో కట్టుతానన్నవాడా, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగిరా. అపహసించలేదా? వారి అపహాసాలన్నీ నిలిచాయా? నిజంగానే యేసుప్రభు లేచాడు కదా, పునరుద్ధానుడు అయ్యాడు కదా. ఎంతోమంది హేళన చేశారు, సమాధిలోకి వెళ్ళిపోయాడు, ఇక లేకపోవడం అనుకున్నారు. ముద్ర వేశాం, మేము బాగా సీలు వేశాం, బందోబస్తు చేశాం, కాపలా ఉంచాం అనుకున్నారు. కానీ అందరినీ ఓడించి ప్రభు విజయోత్సవముతో బయటికి లేచాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానుడయ్యాడు ప్రభు. అది ఇప్పుడు అంటున్నాడు, నన్ను చూచి వారందరూ తలలో ఆడించచ్చు పెదవులు విరిచి అపహాసించారు, అపహాసం పాలు చేశారు. ఎలాంటి అపహాసకులు చాలామంది ఉన్నారు. వీళ్ళతో నువ్వు చేరవద్దు అన్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ హిజ్కియా గారు ప్రజలందరినీ మేలుకొలిపి ప్రజలందరినీ ఉత్తేజపరిచి దేవుని ఆరాధన స్థలమును బాగు చేసి లేవీలను ఏర్పరిచి యాజకులను ఏర్పరిచి పస్కా పండుగను నియమించి, పస్కా పండుగను మనము మరలా ఆచరిద్దాం రండి అని చెప్పేసి దేవుడిచ్చిన నియమాన్ని వారికి మరలా జ్ఞాపకం చేసి నెరవేరుద్దాం రండి అంటే అనేక మంది రాజుని అపహాసించారంట హిజ్కియా గారిని. ఏమంటున్నారు చదవండి అక్కడ 10వ వచనంలో 30వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. అంచగ్రాను జబూలూను దేశము వరకు, ఎఫ్రాయిము మనష్య దేశములంతటను ప్రతి పట్టణమునకు పోయిరి. కానీ అచ్చటి వారు ఏం చేశారంట? ఎగతాళి చేసి వారిని అపహసించారు. హిజ్కియా గారు పంపించాడు, అందరూ రండి, 12 గోత్రములలో నుండి ప్రజలు రండి, పస్కా పండుగను చేద్దాం, పస్కా పండుగను చేద్దాం రండి అని పిలిస్తే అందరూ అపహసించారు. ఆయన ఆపలేదు. ఆయన ఏదైతే ప్రకటన చేశాడో దాని ప్రకారం చేశాడు. ఈ మధ్య కాలంలో మేము రాజగృహాల్లో ప్రతి ఆదివారం, మొదటి ఆదివారం రాత్రి అక్కడ సంఘంలో బల్లారాధన. ఒక 2 నెలల క్రితం మేము ఆరాధన జరుపుతున్నాం. బల్లారాధన టైం వచ్చే సమయానికి జోరున వర్షం వచ్చింది. రాజగృహాలు చిన్న గదులు, అవి చిన్న గదులు. ఆ కూర్చున్న ప్రజలందరూ దాంట్లోకి వెళ్ళడానికి చనిపోదు. పైన పలసటి పెండాలం వేశారు, కానీ అది కూడా తడిసి నీళ్ళు కురుస్తున్నాయి. నేనే వాక్యం ముగించేసి త్వరగా ఇక అలా వదిలేస్తే బాగదని త్వరగా చినుకులు బిగినాయని త్వరగా బల్లారాధన ఇద్దామని బిగించేసా. జోరున వర్షం వచ్చింది. వాళ్ళు ఒక పట్టా పట్టుకొని అటు ఇటు నా మీద పెట్టారు, కానీ తడుస్తూనే ఉన్నా. కూర్చున్న ప్రజలందరూ అలాగనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలు పొందారు, వాక్యమును విన్నారు. బల్లారాధనలో పాలు పొందకుండా వెళ్ళలేక వాళ్ళు అలాగనే ఉన్నారు. ఇయ్యండి పాస్టర్ గారు అన్నారు. అలాగనే ఇస్తే దాన్ని కూడా కొంతమంది విమర్శించారు. వీళ్ళు ఏం చేశారు, పిల్లలు ఆ వర్షంలో ఉన్న అవన్నీ తీసి యూట్యూబ్లో పెట్టారు. పెడితే దాన్ని కూడా విమర్శించారు. అసలు రాత్రిపూట ఎందుకు ఇవ్వాలి బల్లారాధన ఒక ఆయన, ఇంకొకరేమో అసలు వర్షంలో ఈమని ఎవరు చెప్పారు ఇంకొక ఆయన. ఇలాంటి అన్నీ కామెంట్ చేసుకుంటూ తిరిగారు. ప్రభురాత్రి భోజనం అంటారు. అంటే ఏంటి చెప్పండి? ప్రభు పగటి భోజనం అనొచ్చుగా. ప్రభు రాత్రి భోజనం. యేసు ప్రభు వారు మొట్టమొదట పస్కాని
వారికి ఎప్పుడు ఇచ్చాడు? రాత్రిపూటే కదా పంచింది. రాత్రిపూటే ప్రభు రాత్రి భోజనం అది. చాలామంది నన్ను విమర్శించారు. ఆన్లైన్ ప్రేయర్లో పెట్టాను నేను. ఎవరెవరో నేనే ఏర్పాటు చేసింది. ఆ సాక్ష్యాలు, పాటలు, ఏదో ఊరక సమయం అంతా గడిపి 9 గంటలకు బిగించేసి 3 గంటలకల్లా ముగించేసి, ఏముంది అక్కడ ఆన్లైన్ ప్రేయర్ అని నిద్రలో తోల్తా, వాక్యం వినరా, ఏమో వినరా. అందుకని నేనేం చేశానంటే 6:30కే బిగించేసి 12 గంటలకల్లా సాక్ష్యాలు ఉన్న వాక్యాలు, పాటలు, ప్రార్థన, ఇంకా సమయం వ్యర్థం చేయకూడదని బలరాధన కూడా పెట్టేశా. విమర్శించారు ఫస్ట్లో చాలామంది. అదేంది మధ్యరాత్రికే ఆన్లైన్ ప్రేయర్ ఏంది 12 గంటల దాకేనా ఆన్లైన్ ప్రేయర్ అంటే అన్నారు. సమయాన్ని చూడట్ల వాళ్ళు. నేను ఎప్పుడు బిగించేస్తానా? 6:30కే బిగించేస్తా, 12 గంటల దాకా ఉంచుతా. వీళ్ళు ఎప్పుడు బిగించేస్తారు? 9, 9:30కి బిగించేస్తారు. 3 గంటలకల్లా అయిపోద్ది. టైము ఏదైనా ఒకటేగా. అర్ధరాత్రి దాకా నిద్ర లేకుండా, వాక్యం వినకుండా, అటు ఇటు తిరిగి 4 సార్లు బయటికి లోపలికి తిరిగి వినకపోతే ఉపయోగం లేదు. నన్ను విమర్శించారు ఎవరైతే, వాళ్ళే ఇప్పుడు మరలా వాళ్ళు కూడా మేము కూడా అదే చేస్తున్నాం పాస్టర్ గారు అంటున్నారు. అపహాసకులు అపహసించారని మనం ఎప్పుడూ ఆగిపోకూడదు. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను హేళన చేసేవారు, ఎద్దేవ చేసేవారు, అపహసించేవారు చాలామంది ఉంటారు. అయినా నీ ఆత్మీయ జీవితంలో వెన్ను తిరిగి చూడవద్దు, నిలిచిపోవద్దు, ఆగిపోవద్దు. ప్రభు కొరకు అలాగనే బ్రతుకు. దేవునికి స్తోత్రం. ఈ మొదటి అధ్యాయం 1వ వచనంలోని 3 మాటలలో 3వ మాట ఏంటిది? అపహాసకులు కూర్చుండు స్థలములో కూర్చుండక. ఆ మూడో మాటలో కూడా 3 భాగాలు ఉన్నాయి. మరలా ఇప్పుడు నేను చెప్పేది ఒక భాగమే. అపహాసకులు ఎలా ఉంటారో చెప్పా, మరి వారు ఎక్కడెక్కడ కూర్చుంటారు అది కూడా చెప్పాలిగా. ఇప్పటికే సమయం అయిపోయిందిగా. మీరు ఇప్పుడు వెళ్ళాలా? వాస్తవంగా మీరు వెళ్ళిపోతేనే మరి ఇళ్ళల్లో ఊరుకుంటారు, వెళ్ళకపోతే బాగాది. వారు ఎక్కడ కూర్చున్నారు, మనం ఎక్కడ కూర్చోకూడదు. 10 నిమిషాల్లో త్వరగా ముగిచ్చేస్తాను. చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలీలు ఇప్పుడు చదువు, మళ్ళీ చదువు, నీట్గా చదవాలి. ఇశ్రాయేలీలు దైవజనుడైన మోషే గారితో అంటున్నారు, మేము మాంసము వండుకొని కొండల దగ్గరే కూర్చొని తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎందుకు చావలేదు? వినండి. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలందరూ మాంసాలు వండుకొని కొండల దగ్గర కూర్చుని అంత తీరికుండి తృప్తిగా తిన్నంత అవకాశమే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ దేవుడికి ఎందుకు మొరపెట్టేవాళ్ళండి? ప్రభువా మమ్మల్ని కనుకరించాయా, నీవు విడుదల కలిగించే మెష్యాను పంపిస్తానన్నావు, విమోచకను పంపిస్తానన్నావు, మా కొరకు ఒక విమోచకను పంపించావు, మాకు విడుదల కలిగించని 430 సంవత్సరాలు ఏడ్చి కన్నీరు కార్చారే. ప్రజలు చాలామంది అలాగనే ఉంటారు. వారు బాగా కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి, వదిన నువ్వు ఇస్తే తప్ప, బ్రదర్ నువ్వు ఇస్తే తప్ప ఇక నాకు కుదరదు అని నీ దగ్గర ఒక 5,000 10,000 ఎంతో తీసుకెళ్తారు. నీకు అవసరమై నువ్వు అడిగావు అనుకో, అప్పుడు ఏమంటారు చెప్పండి? ఇచ్చాములే పొదుగులు అడుగుతా, అందరూ అడుగుతా, ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతా. ఆ అవసరమై అడిగినప్పుడు మాత్రం నువ్వే దేవుడివి, నువ్వే దేవత. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సి వచ్చేసరికి మరలా ఆ ఇచ్చిన వాళ్ళనే నువ్వు ఉన్నప్పుడు తప్పో నువ్వు అడిగేదే అన్న. ఇలాంటివి మేము ఎన్నో ఇచ్చామని, ఎంతోమందికి ఇచ్చామని అంటారు. ఉచిత ఎవరికి బెటరీలు. ఇశ్రాయేలీలు కూడా అలాగనే 430 సంవత్సరాలు ఏడ్చారు, కన్నీరు కార్చారు.
దేవా మా కొరకు విమోచకుని పంపించయ్యా, ఈ సమస్యలో నుండి మమ్మల్ని విడిపించి, బానిసత్వంలో నుండి విడిపించి అన్నారు. సరేనని దేవుడు బానిసత్వంలో నుండి విడిపించడానికి విమోచకుడైన మోషే గారిని పంపిస్తే ఇప్పుడు అంటున్నారు, మేము మాంసము వండుకొని కొండల దగ్గర కూర్చొని తృప్తిగా తిన్నాము అంటున్నారు. విశ్వాసఘాతకులు అంటారు కదా, విశ్వాసం లేని వారిని విశ్వాసఘాతకులు. చేసిన మేలులను మర్చిపోతారు, చేసిన ఉపకారములను మర్చిపోతారు. ఎంత బాధ నీ హృదయంలో, ఎంత గాయం. నువ్వెవరికో మేలు చేస్తావు, వారు నిన్ను మర్చిపోయారు, నీ కీడు చేస్తారు. మరలా పొద్దున్నే ఒక పాట విన్నాను, మేలులు ఎన్నో చేసి ఉన్నత స్థితికి ఎదిగిన వారే హృదయమును గాయపరచగా. ఎంత బాధో తెలుసా? నీవు నన్ను మేలులతో నింపావయ్యా, నీవు నన్ను మేలులతో నింపావు. నేను మేలులు చేస్తే వారు ఉన్నత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత నా హృదయాన్ని గాయపరిచారు, కానీ నీవైతే మేలులు చేసి నన్ను రక్షించావు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు, మేము మాంసము వండుకొని కొండల దగ్గర కూర్చొని తిన్నాం. అంత తీరిక లేదు, అంత తిండి లేదు ఇశ్రాయేలీలకి. వాళ్ళు ఏమన్నారు, మేము తిన్న కాకరకాయలు, ఉల్లిగడ్డలు, బీరకాయలు గుర్తొచ్చినాయి అని వాళ్ళు అంటున్నారు. మరలా ఇప్పుడు ఏమంటున్నారు, మేము మాంసం తిన్నాం, తృప్తిగా తిన్నాం అంటారు. కొండల దగ్గర కూర్చున్నారంట. సరే, ఒకవేళ కూర్చున్నారే అనుకో, కొండల దగ్గరే కూర్చొని తింటారా? ఉన్నారండి. ఇప్పుడు మీరు లేరులే, కానీ ఇప్పుడు అంతా ఎవరికి కరువు లేదుగా. ఇప్పుడు కరువు పట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు జొమాటోకి ఆర్డర్ ఇస్తే వచ్చేస్తాయి. ఒకప్పుడు రోజుల్లో ఉడుగుతుంటేనే సప్పుడు చూస్తానికి 4 తినేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు తిండిపోతులు. మేము మాంసము కొండల దగ్గర కూర్చొని తృప్తిగా తిన్నాం. తిని ఏం చేశారు? వీళ్ళు దేవుని ఆరాధించారా? లేదు. తృప్తిగా తిని కాసేపు పడుకొని లేచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది 11 గంటల ప్రార్థనకి. ఇప్పుడు పొద్దున్నే అయ్యేసరికి కూర్చొని ఉంటుందో పోయేసరికి ఏ మనిషి పోతాడో లేదని ఆలోచనలోకి వచ్చేసాం. అపహాసకులు ఎక్కడ కూర్చున్నారు? భోజనపు కొండల దగ్గర కూర్చున్నారు. కొండల దగ్గర కొంతమంది నేను చూస్తూ ఉంటా, ప్రార్థనల దగ్గర, భోజనాల దగ్గర, పాస్టర్ ఫెలోషిప్లో కానీ ప్రార్థన అయిపోయేదాకా వెనకే కూర్చుంటారు. ప్రార్థనలో వెనక కూర్చుంటారు, ముందుకు రారు. ఆమెన్ అనేలోకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తింటుంటారు తెలుసా? కొండల దగ్గర పెట్టుకొని ప్లేటు గబగబ వేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చే లోపల ఒకసారి అయిపోద్ది కూడా. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అలాంటి వాళ్ళు తిండిపోతులు. అలా వాళ్ళు కూర్చున్న దగ్గర నువ్వు కూర్చోవద్దు అన్నాడు. 32వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనం. 32:6. వారందరూ ఉదయమున లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించి, అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారు. అందరు నా వైపు చూడండి. మోషే గారు ఏమో హోరేబు పర్వతం మీద, దేవుని కొండ మీద దేవునితో 40 దినములు మాట్లాడుతూ 10 ఆజ్ఞలు పొందుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ ఇక్కడ చూసి అహరోను గారితో అంటున్నారు, అహరోను ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి దేవుడు ఏమయ్యాడో తెలియదు, దేవుని ప్రతినిధిని అని చెప్పుకున్న మోషే ఏమయ్యాడో తెలియదు గనక మా కొరకు ఒక దేవుని నీవు పొదవై అనగానే వెంటనే ఆయన ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఒక విగ్రహం. ఐగుప్తులో వారు ఉన్నప్పుడు అక్కడ ఐగుప్తీయులు ఆరాధించిన దేవతలలో ఒక దేవుని విగ్రహాన్ని పోశారు. మీ ముక్కులకి చెవులుకున్న బంగారం అంతా ఒలిచి పెట్టండి. కరిగించాడు, పోత విగ్రహమును పోశాడు, దాన్ని నిలబెట్టారు. ఇప్పుడు వారందరూ ఆ విగ్రహం దగ్గర ఏం చేస్తున్నారు? వారందరూ దహన బలులు అర్పించి తినుటకు
త్రాగుటకు కూర్చున్నారు. దేనికి కూర్చున్నారు వీళ్ళు? తినడానికి, త్రాగడానికి కూర్చున్నారు. చాలామంది కూర్చుంటారు, ఫ్రెండ్స్ అంతా కూర్చుంటారు. వాళ్ళంతా కూర్చొని ఏం చేస్తారు అంటే రౌండ్ టేబుల్ పెట్టుకొని తింటా తాగుతూ ఉంటారు. ఆహారం తిను, అన్నం తిను, అన్నం తిను తప్పులేదు, మంచినీళ్ళు తాగు తప్పులేదు. నీవు త్రాగుతూ మద్యపాన శక్తి కలిగి త్రాగుతూ తినడం తప్పు. అది బైబిల్ చెప్తుంది. వారందరూ విగ్రహముల దగ్గర బలర్పించినటువంటి వాటిని తింటూ త్రాగుటానికి కూర్చున్నారు. ఆడుటకు లేచారంట. డాన్సులు వేయడానికి ఇప్పుడు ఎక్కువైపోయింది. ఏం చేస్తారు? ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే సిగ్గు బిడియం లేకుండా ఏ వయసు వాళ్ళైనా ఎంతటోళ్ళైనా సరే ఇక ఆడటానికి బిగించేస్తారు. అలా ఉండకూడదు. వీళ్ళంతా ఎవరంట? అపహాసకులు. మొదట ఎక్కడ కూర్చున్నారు? మాంసం వండుకొని కొండల దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు రెండోసారి ఎక్కడ కూర్చున్నారు? విగ్రహముల దగ్గర కూర్చున్నారు. విగ్రహముల దగ్గరికి వెళ్ళకూడదంటే దేవుడు వీళ్ళు అక్కడికే వెళ్ళారు, అక్కడే కూర్చున్నారు, అక్కడే బలర్పించి తింటున్నారు, త్రాగుతున్నారు. ఇప్పుడు ఆడుటకు లేచారు, డాన్స్ వేయడానికి లేచారు. హెజ్కేలు గ్రంథం 8:14 వీళ్ళందరూ తమ్మూజు దేవత దగ్గర కూర్చున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించవలసిన వారు. వీళ్ళందరూ ఐగుప్తులో విడిచి వచ్చినటువంటి తమ్మూజు దేవతలను తయారు చేసుకున్నారు. సహోదరి సహోదరుడా, నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ జీవితంలో విగ్రహంగా మారిపోద్ది. నీ విగ్రహము నీకు అతి ప్రియమైనదిగా మారిపోతుంది. కొంతమందికి ధనమే విగ్రహం అయిపోద్ది. వింటున్నారా? చూడండి, డబ్బులు కింద పడితే ఏం చేస్తారు? డబ్బులు కింద పడితే తీసుకొని కళ్ళగొద్దుకోండి. ఏ లక్ష్యం అంట? మా లక్ష్యం కాదు, ధనలక్ష్మి నాకు ఇచ్చింది దేవుడు. ఇవాళ పోతే మరల రేపిస్తాడు దేవుడు. ఇచ్చే దేవుణ్ణి ఆరాధిస్తా కానీ దీనిని మనం ఆరాధించకూడదు. అందుకే మనం పాడే పాటల్లో సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరిచి, డబ్బులను సృష్టించిన కర్తను మరిచి డబ్బులను ముందు పెట్టుకొని అదొక విగ్రహం అయిపోయింది చాలామందికి. బంగారం ఒక విగ్రహం. బంగారాన్ని ప్రేమించేవాళ్ళు లేరా? బంగారం దొరక్కపోతే బంగారాన్ని పోలిన ఏ బంగారం అంటది? బంగారంతో మనకు ఎట్టా తీరట్లా. అదానికి ఇంత పెద్ద వడ్రానం పెట్టుకోవాలని ఆశ. ఎప్పటికి తిరిగిద్ది అది? ఎప్పటికి తీరదు. అందుకని ఏ వడ్రానం? 1 గ్రాము అంట, 1 గ్రామ్ బంగారం అంట. అవి కట్టుకొని తిరుగుతుంది. చూసే వాళ్ళకి ఏం చూద్దాం, నిన్ననమ్మా మీ అన్న తెచ్చాడు, అమ్మో వాళ్ళ అన్నంట ఇంత బంగారం తెచ్చాడంట, వంకెలు పెట్టింది. ఏ వయసు అంతా ఏదైనా చిన్నపిల్లలు ముద్దుగా కోలమోకం, చిన్నపిల్లలు ఆ క్రాప్కి, ఆ చిన్న పిల్లలకి 2, 3, 4 సంవత్సరాల పిల్లలు పెట్టుకుంటే ముద్దు వస్తూ ఉంటారు వాళ్ళు. ఇంక పళ్ళెట్టు అంటే అవి కూడా మధ్యలో బొయ్యి ఉంటాయి. ఇంక మళ్ళీ చెవులకి జోడు, దానికి ఒక బుట్టలో, దాని నుండి మళ్ళీ ఇటు ఏంటి అంటాయి ఇవి పెట్టుకొని ఇక ఇటు ఆలపడుతునేసరికి ఇంతలా ముఖమేమో ఇంతలా ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని పల్లెట పెట్టుకొని ఇక ఈ పెట్టుకున్నందువలన ఇప్పుడు అవి ఇక్కడ తిప్పలేదు తల. ఎందుకు? అవి తిప్పలేకుండా మెల్లిగా అంటే అవి కదులుతుంటే దేవదేవుడు ఒక కదలకుండా కూర్చొని ఉంటుంది చూసారా, అటు కనపడుతుందేమో. మళ్ళీ అక్కడ బయట కాదండి, సంఘంలో చర్చిలోకి వచ్చింది. చర్చిలోకి వచ్చి కూర్చుంటుంది. ఈ జోడు అందరికి కనపడాలని అనుకున్నాను. అమ్మాయి వదిన ఎప్పుడు తెచ్చావు జోడు అంటే నేను తెచ్చానమ్మా అని ఊపితే కానీ కనపడాలి. అవి కనపడేటట్టు ఏం చేస్తారు? అవి అందరికి కనపడాలి కాబట్టి ముసుకేసుకోరు. ఇంకా అసలు ముసుగు ఉండదు. ఇంకా అవి ఏదో ఊరకు అట్లా వేసుకుంటే జారిపోగానే ఇంకా పని అందరూ చూడొద్దు నేను పెట్టుకున్నాయి.
నేను తలగబెట్టుకుని చూడొద్దు, నా రింగులు ఎంటికలు చూడొద్దు, నా ఆ తల ఎన్ని మోడళ్ళు వేసానో చూడొద్దు, వెనకోళ్ళు ఆ జోడులు చూడొద్దు, ఈ మెడలో ఉన్న తాళి బొట్టు దాచుకుంటారు, ఏం తెచ్చి పైన వేసుకుంటారు. మరి అదేందో అర్థం కాదు. తాళి బొట్టు అంటే ఎవరికి కనపడకూడదంట. మరి అందరికి చూపిస్తారుగా, కట్టే రోజు అందరికి చూపిస్తారుగా, కట్టుకున్నాక మాత్రం ఎవరికి కనపడకూడదు అంటే లోపలికి దోపేదాను చైన్ మీద వేస్తారు. అందుకే దింపుకొని పోతున్నారు. అది బంగారాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారండి, బంగారాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కష్టపడి ఆయన తిప్పలబడి అప్పులు చేసి 2 గాజులు తెస్తే అవి చూసుకుంటూ కూర్చుంటుంది చర్చిలో. అవి చూసుకుంటూ అటు తిప్పుతా ఇటు తిప్పుతూ ఉంటే పక్కన వాళ్ళు అడగాల, ఎప్పుడు తెచ్చాడునా అంటే మొన్న తెచ్చాడునా. బంగారంను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఉంగరం పెట్టుకుని ఉంగరాన్ని తిప్పుకుంటూ కూర్చునే వాళ్ళు ఎటు పెట్టి చూపుతూ ఉంటారు. ఇది వస్తే ఇది తిప్పుకుంటూ కూర్చున్నా. ఎంతమంది మీరు ఇటు తిరుగుంటారు, నేను ఇటు తిరుగుంటా కాబట్టి అందరి శాఖలు చూస్తుంటా. ఎలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఇంకా వెనక కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు చీర అటు పట్టుకొని చూస్తుంటారు. ఇంతమంది చూసారు ఈ అమ్మాయికి ఆడ దొరికింది అని. వదిన ఆడ తెచ్చో ఆర్ఎస్ బ్రదర్స్లోనా చంద్ర బ్రదర్స్లోనా అంటే తర్వాత చూస్తారు. ఊరుకో తర్వాత ఇవన్నీ చూస్తుంటా. వస్త్రాన్ని ప్రేమించేవాళ్ళు, బంగారాన్ని ప్రేమించేవాళ్ళు, డబ్బును ప్రేమించేవారు. దేవుడు మా కుటుంబానికి ఒక శాపం పెట్టాడు తెలుసా. బంగారం పెట్టుకునే ఛాన్స్ ఇవ్వాల దేవుడు. సంధ్యా కొంగరాలు ఉన్నాయి, సన్నీ కొంగరాలు ఉన్నాయి, నాకున్నాయి. మేము ఎవరు పెట్టుకున్నా తెల్లారి కల్లా మొత్తం చర్మం పొక్కిపోయినట్టు అయ్యి ఇక దొరద పుడతా వాళ్ళు తీసి ఆ బాత్రూంలోనే ఆడ పెడతారు. అసలు పెట్టుకునే యోగ్యత లేదు, దేవుడు వద్దన్నాడు. అంతే గుర్తించాం. మనకు అవసరం లేదు, నేను చెప్పేసా అవసరం లేదు. నా 2 రింగులు ఎవరో విశ్వాసులు పెట్టినాయి, నాకు 2 రింగులు ఉంటే అవి తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాడు తీసుకెళ్ళి ఏడమ్మకొచ్చుకున్నాడు. బంగారం పెట్టుకునే ఛాన్స్ ఇవ్వాల దేవుడు. ఒకవేళ అదే ఛాన్స్ ఇస్తే నేను బంగారాన్ని ప్రేమిస్తానేమో. దేవునికి ఇష్టం లేని కార్యం అది, నేను చేయకూడదు. వస్త్రాలని ప్రేమిస్తానేమో అని దేవుడు ఏం చేశాడు, యూనిఫామ్ ఇచ్చేశాడు. అంతే, ఇంకా సచ్చిందాకా. రేపు సచ్చిన రోజు కూడా బ్లాక్ అండ్ వైట్తోనే. ఒకవేళ ఏమన్నా వేసారనుకో, పాస్టర్గా నన్ను చూస్తానికి బాగాలేదు అబ్బాయి, బ్లాక్ అండ్ వైట్ వేయండి అంటారు శవానికి కూడా. దేవుని బిడ్డలుగా మనం దేనిని ప్రేమించకూడదు, దానిని ప్రేమించకూడదు. వీరు తమ్మూజు విగ్రహం దగ్గర కూర్చొని తినుటకు త్రాగుటకు కూర్చొని ఆడుటకు లేచారు. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే లోతు ఊరి గమని వద్ద కూర్చున్నాడు. వీళ్ళేమో మాంసం కొండల దగ్గర కూర్చున్నారు, వారేమో తమ్మూజు దేవత విగ్రహముల దగ్గర కూర్చున్నారు. ఈయనేమో ఊరి గమని దగ్గర కూర్చున్నాడు. ఇంట్లో మనశ్శాంతి లేదు, ఊరిలో మనశ్శాంతి లేదు. ఊరి బయటకు వచ్చేసాడు ఆయన. గమని దగ్గర కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఆయన ఏడుస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఇక్కడ లోతు గారిని గూర్చి చెప్పబడింది. దుర్మార్గుల కామయుక్త వికారమైన శాస్త్రాలను బట్టి వారి నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతు ఏం చేశాడంట, లోతు కుమిలి ఏడ్చేవాడంట. రోజు ఊరి బయటికి వెళ్ళిపోయాడు, గమని దగ్గర కూర్చున్నాడు. ఇంట్లో సమాధానం లేదు. భార్య మాట విందో, పిల్లల మాట వినరు, అల్లుళ్ళు కోడళ్ళు ఎవరు మాట వింటలేదు. దేవునితో ఉన్న సహవాస సంబంధాన్ని కోల్పోతానేమోనని ఊరి బయటకు వచ్చి గవిని దగ్గర కూర్చున్నాడు. అక్కడ కూర్చొని దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. కామ వికారయుక్త నడవడి చేత బహు బాధపడ్డాడు. అక్కడంతా కామ వికారం కలిగిన ప్రజలే. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైన కార్యములు చేస్తున్నారు. పురుష సంయోగులు ఎక్కువైపోయారు. ఇవన్నీ చూసి తన హృదయాన్ని నొచ్చుకున్నాడంట. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు వీళ్ళని. ఎక్కడ గవిని దగ్గర కూర్చొని ఆయన తన హృదయాన్ని నొప్పించుకొని దేవునికి మొరపెట్టాడు.
వీళ్ళందరేమో మాంసం కొండల దగ్గర కూర్చున్నారు, తమ్మూజు దేవత దగ్గర కూర్చున్నారు. కానీ లోతు మాత్రం గమని వద్ద కూర్చొని దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండము 19వ అధ్యాయం 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ అబ్రహాం గారు ఎండవేళ సింధూర వనములో గొడారపు వాకిడి దగ్గర కూర్చున్నాడు. గొడారపు వాకిడి దగ్గర కూర్చున్నాడు కనుక ఆయన ఎవరిని చూడగలిగాడు? దేవుణ్ణి చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నపు వేళ, మధ్యాహ్నం అతిథుల కొరకు ఎదురు చూస్తున్న అబ్రహాం గారు దేవుని అతిథులుగా ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వగలిగిన ధన్యత అబ్రహాం గారు పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వీళ్ళేమో మాంసకొండల దగ్గర, కొందరేమో తమ్మూజు దేవత దగ్గర. ఎలా కూర్చున్నా నీతిమంతులుగా నువ్వు బ్రతకాలనుకుంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే నోవాహు వలె దేవునితో ప్రార్థించే వ్యక్తిగతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము గారి వలె గొడారపు వాకిట కూర్చొని దేవుని చిత్తమును నెరవేర్చడానికి, దేవుణ్ణి ఆహ్వానించడానికి నీవు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మరియమ్మ మార్తమ్మ అనేటువంటి అక్క చెల్లెలు ఇద్దరున్నారు. మరియమ్మ యేసు ప్రభు వారి పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ సత్యాన్ని గ్రహిస్తుంది. తన జీవితం మార్చుకోవడానికి 11వ అధ్యాయం చూడండి, చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము. కాదు 10వ అధ్యాయమా? మరియమ్మ మార్తమ్మ ఉన్న గ్రామమునకు యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మరియమ్మ మార్తమ్మ ఇద్దరు ఉన్నారు. వారు మరియమ్మ యేసు ప్రభు వారి యొక్క పాదముల దగ్గర కూర్చొని యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి విషయాలను ఆమె వింటూ ఉంది, సత్యమును గూర్చి నేర్చుకుంది. యేసు ప్రభు వారి బోధ విన్నది, మాటలు విన్నది. మార్తమ్మ వచ్చి, ప్రభువా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా, శ్రమ పడుతున్నా, నా చెల్లిని పంపి మరియమ్మను పంపించు, నీకు చింత లేదా అని అడుగుతుంది. మార్త, నీ విస్తారమైన పనులను కల్పించుకున్నావు, మరియమ్మ అయితే ఉత్తమమైన దానిని ఎంచుకుంది. సహోదరి సహోదరులారా, దావీదు గారి యొక్క మాటలో గూఢార్థం ఇది. అపహాసకులు లోకమంతా ఉన్నారు, నీ గ్రామమంతా ఉన్నారు, నీ లైన్ అంతా ఉన్నారు, నీ ఇంట్లో ఉన్నారు, నీతోనే ఉన్నారు. నీవు ఉండకూడదు. అపహాసకులు నీ ప్రక్కన ఉన్నా నీవు అపహసించవద్దు. అపహాసపు పాలైనా పర్వాలేదు, కానీ నీవు ఇతరులని అపహసించకూడదు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చెప్ప నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు స్థలములో కూర్చుండక ఏం చేయాలంట? మరి ఇప్పుడు మరియమ్మ గారి వలె దేవుని పాదముల దగ్గర కూర్చోవాలి. లోతు వలె దేవునితో వ్యక్తిగతమైన జీవితం గడపాలి. అబ్రహాము వలె దేవుని రాక కొరకు ఎదురు చూస్తూ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో దానిని ధ్యానించువారు ధన్యులు. ఇవాళ దివారాత్రులు చదివేవారు ఎవరూ లేరు. పొద్దున్నే లేవడం ద్వారా కళ్ళు నిలుపుకొని చేతులు ముద్దు పెట్టుకొని ఫోన్ తీసి దాంట్లో ఎవరో ఒక వాక్యం పంపిస్తే ఆ వాక్యాన్ని చదువుకొని వెళ్ళిపోతున్నారు. బైబిల్ చదివే వాళ్ళు తక్కువైపోయారు. బైబిల్ తీసి బైబిల్ చదవట్లా, ఫోన్లో ఎవరో పంపించిన ఒక వాక్యాన్ని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కువ సమయం రీల్స్ చూస్తారు, ఎక్కువ సమయం అందులో వారికి కావాల్సినవి చూస్తారు అంతే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవారు ధన్యులు. మనం ధన్యులుగా ఉందాం, వ్యర్థులుగా ఉండకూడదు. అపహాసకులు ఎక్కడున్నారో గుర్తించి వారు కూర్చున్న స్థలంలో కూర్చుండక మనము దేవునితో వ్యక్తిగతంగా కాలమును గడుపుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.